హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్. నా ఛానల్ ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసేసుకోండి ఫాస్ట్గా. 10th ఆగస్ట్ అంటే సండే మేము లాల్బాగ్ ఫ్లవర్ షోకి వెళ్ళాం. మార్నింగ్ 8కి ర్యాపిడో బుక్ చేసుకున్నాం. ఇక్కడ డ్రైవర్ అన్న ఏమంటున్నారంటే మోడీ ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారు కదా, సో ఓపెన్లో ఉంటుందో లేదో అని. అవును కదా, మనం అది చెక్ చేసుకోలేదు ఓపెన్లో ఉంటుందో లేదో అని. ఇంకా అప్పటికప్పుడు గూగుల్లో చూస్తే ఓపెన్లో ఉంటుందని చూపించింది. ప్రైమ్ మినిస్టర్ ఎందుకు వస్తున్నాడు అంటే బెంగళూరులో ఎల్లో లైన్ మెట్రో ఓపెనింగ్ ఉండే, అందుకు ఆయన వచ్చాడు ఓపెన్ చేయడానికి. ఇది లాల్బాగ్ ఎంట్రన్స్. మేము 7కే లేచాము రెడీ అవ్వడానికి. సో బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఆకలి వేస్తుంటే పక్క స్ట్రీట్లో నందిని టిఫిన్ సెంటర్ అని ఉంది. మా ఫ్రెండ్ ఆల్రెడీ ఒకసారి వచ్చింది, సో దానికి ఐడియా ఉంది, తను తీసుకెళ్ళింది. ఇదే నందిని టిఫిన్ సెంటర్. ఇక్కడ వచ్చి మేము 2 plates ఆఫ్ ఇడ్లీ, 1 plate ఆఫ్ బోండా, 1 plate ఆఫ్ టమోటా బాత్ ఆర్డర్ చేసుకున్నాం. ఫుడ్ అయితే బాగుంది, మీరు కూడా వెళ్ళండి ఒకసారి. తర్వాత ఫుడ్ తిన్న తర్వాత కాఫీ ఆర్డర్ చేసుకున్నాం, కాఫీ అండ్ టీ. ఇక్కడ రోడ్ చూడడానికి చాలా బాగుంది రియల్గా. చిన్నపిల్లలు క్యూట్గా ఉంటారు కదా, నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా, వాళ్ళ క్యూట్ మూమెంట్స్ క్యాప్చర్ చేసి ఒక చిన్న వీడియో ఖచ్చితంగా చేస్తా. నాకు చేయడం కూడా చాలా ఇష్టం. 2 minutes వాక్ చేయాలి. ఇక్కడ మా ఫ్రెండ్ అంటుంది రోడ్డుని తీయాల్సింది ఫ్లవర్స్ని తీవి అని, అందుకే నేను ఫ్లవర్స్ని జూమ్ చేశా. ఇక్కడే మనం మనీ పే చేయాలి. పర్ పర్సన్ 100, అది వీకెండ్స్లో. వీక్ డేస్లో అయితే 80 రూపీస్. ఇక్కడ మా ఫ్రెండ్ క్యాష్ ఇచ్చింది, 4 members వెళ్ళాము, సో 400 ఇచ్చింది. లాల్బాగ్ ఎవ్రీ ఇయర్ 2 ఫ్లవర్ షోస్ కండక్ట్ చేస్తుంది. 1 in January రిపబ్లిక్ డేకి అండ్ 1 in August ఇండిపెండెన్స్ డేకి. ఇది జపానీస్ గార్డెన్. మేమైతే లోపలికి వెళ్ళలేదు, రిటర్న్ వచ్చేటప్పుడు చూసాను నేను అది. ఈ ఇయర్ వచ్చి కర్ణాటక బ్రేవ్ హీరోస్ రాణి చెన్నమ్మ అండ్ సంగోళి రాయన్న వాళ్ళ గురించి ప్రజెంట్ చేశారు ఫ్లవర్స్తో. చాలా బాగా చేశారు, వాళ్ళు ఎలా ఫైట్ చేశారు కర్ణాటక కోసం అదంతా. ఇక్కడ ఫారినర్స్ కూడా చాలామంది వచ్చారు, ఎంత బాగా మెడిటేషన్ చేస్తున్నారు వాళ్ళైతే. నేనైతే నిద్రపోతా మెడిటేషన్ అంటేనే. ఈ అంకుల్ పెయింటింగ్ బాగా వేస్తున్నారు, నాట్ పెయింటింగ్ సారీ, డ్రాయింగ్. మీరు కూడా వెళ్తే డ్రా చేయించుకోండి కావాలంటే. డేట్స్ అండ్ టైమింగ్స్ వచ్చి ఇది August 7 to 18th వరకు ఓపెన్లో ఉంటుంది లాల్బాగ్ ఫ్లవర్ షో. ఓపెనింగ్ అవర్స్ వచ్చి 6 AM to 9 PM. సో నేనేం సజెస్ట్ చేస్తా అంటే మార్నింగే వెళ్ళండి, సో దట్ యూ కెన్ ఎంజాయ్ మోర్. ఇక్కడ అన్నీ ప్రజెంట్ చేసి ఉంటారు. నేచర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు షూర్గా విజిట్ చేయండి, మీకు కన్ఫామ్గా నచ్చుతుంది. ఇది టోటల్ కండక్ట్ చేయడానికి 3 crores అవుతుందంట బడ్జెట్, టోటల్ బడ్జెట్. ఆల్రెడీ ఫ్లవర్స్ ఉంటాయి లాల్బాగ్లో, అరౌండ్ 6 lakh ఫ్లవరింగ్ ప్లాన్స్ అయితే ఉంటాయి. ఎక్స్ట్రా ఫ్లవర్స్ కోసం ఏపీ, కేరళ, తమిళనాడు, ఊటీ నర్సరీ నుంచి కొన్ని తెప్పిస్తారంట. ఇక్కడ చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మష్రూమ్స్ ప్రజెంట్ చేస్తున్నారు. నేనైతే అన్ని టైప్స్ ఉంటాయని నాకు కూడా తెలీదు మష్రూమ్స్లో. సో అక్కడికి పోతే మనకి చాలా తెలుస్తాయి. ఆ ఫ్రూట్స్ కూడా నేను ఇవన్నీ ఎప్పుడు చూడలేదు, కొన్ని ఆల్మోస్ట్ అన్నీ చూసి ఉంటాను. ఇక్కడ పాట్స్ ఉన్నాయి, క్యూట్గా ఉన్నాయి. ఏమంటే కాస్ట్ ఎక్కువ చెప్పారు, సో మనం కూడా చేసుకోవచ్చులే ఇది అని అనుకున్నాం ఫ్రెండ్స్ అంతా. ఇది 1500 అలా చెప్పారు. ఇది రియల్ హనీ బీస్, సో ఫ్రెష్ హనీ సెల్ చేస్తారు.
ఇక్కడ ఫ్రేమ్స్ చాలా బాగున్నాయి. నేను ఒక ఫ్రేమ్ తీసుకుందాం అనుకున్నా కానీ అక్కడ ఎవరు లేరు తీసుకోవడానికి మనీ పే చేసి. లైన్గా చాలా షాప్సే ఉన్నాయి, సో మీరు కొనుక్కోవచ్చు. హోమ్లోకి ప్లాన్స్, పికిల్స్, రియల్ హనీ, ఆర్గానిక్ ఫుడ్ చాలా ఉంటాయి. ఇక్కడ పికిల్స్ టేస్ట్ చేసి తీసుకోవచ్చు మనం. హ్యాంగింగ్ పాట్స్ ఇంట్లోకి బాగుంటాయి. పేషెన్స్ ఉండాలి కానీ ఇవన్నీ చూడాలంటే. లాల్బాగ్ గార్డెన్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ గార్డెన్ ఇన్ బెంగళూరు. ఇది టిప్పు సుల్తాన్ ఉన్నప్పటి నుంచే ఉంది. టోటల్ లాల్బాగ్ అంతా 240 acres ఆఫ్ ల్యాండ్ కవర్ చేసి ఉంది బెంగళూరులో. చాలా పెద్ద ప్లేసే. 240 acres అంటే మనమే ఊహించుకోవచ్చు ఎంత పెద్దదో. దీనికి 4 entrances ఉన్నాయి. సంథింగ్ గేట్స్ అని అంటారు, వెస్ట్ గేట్, ఈస్ట్ గేట్, సంథింగ్. నాకు కూడా అంత పక్కాగా తెలీదు. లాల్బాగ్ లోపల మనకి లేక్, ఫ్లోరల్ క్లాక్, రాక్ ఫార్మేషన్, ఇంకా గ్లాస్ హౌస్, నర్సరీ చాలా ఉంటాయి. ఇక్కడ ఈయన ఐటీ సైడ్ వర్క్ చేస్తారంట. వీకెండ్స్లో ఇలా యోగా గురించి ప్రమోట్ చేస్తున్నారు. లాల్బాగ్ అయితే చాలామంది వస్తారు కదా, చాలామంది విజిట్ చేస్తారు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ టు ప్రమోట్. సమ్ ప్లేసెస్లో వీళ్ళు యోగా కండక్ట్ చేస్తారంట వీకెండ్స్లో వితౌట్ ఎనీ ఫీజ్. సో బెస్టే కదా, నాకైతే బెస్ట్ అనిపించింది. వాళ్ళు కొన్ని ప్లేసెస్ చెప్పారు. నేను అడిగాను మార్తల్లిలో ఏమన్నా ఉందా అంటే మార్తల్లిలో కూడా ఉంది అని చెప్పారు. ఒక ప్యాంప్లెట్ ఇచ్చారు, అది నా దగ్గర లేదు, మా ఫ్రెండ్ దగ్గర ఉంది. కావాలంటే నేను నెక్స్ట్ వీడియో ఆర్ షార్ట్లో అది పెడతాను వీలైతే. ఈ ఫ్లవర్ షోకి నియర్లీ 1 million విజిటర్స్ వస్తారంట. జనవరిలో తక్కువే, ఆగస్ట్లో ఎక్కువ వస్తారంట. టికెట్ అయితే నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను కదా, అడల్ట్స్కి 100 వీకెండ్స్లో, వీక్ డేస్లో 80, చిల్డ్రన్స్కి వచ్చి 20, అంటే బిలో 12 ఏజ్ ఉన్న వాళ్ళకి 20 రూపీస్ తీసుకుంటారు. స్కూల్ వాళ్ళకి ఫ్రీ, ఏమంటే వాళ్ళు యూనిఫామ్లో రావాలి. సో అది టికెట్స్ ప్రైస్ అయితే. ఇక్కడ కమర్షియల్ ఫోటోషూట్ అయితే తీయకూడదంట, లైక్ ప్రీ వెడ్డింగ్, బేబీ షవర్ అలాంటివి ఏమీ తీసుకోకూడదంట. బెస్ట్ విజిటింగ్ టైం వచ్చి అర్లీ మార్నింగే వెళ్ళండి, సో దట్ యూ కెన్ అవాయిడ్ క్రౌడ్. ఇక్కడ నర్సరీ నుంచి తెస్తారు కదా, వీళ్ళకి ఏం యూజ్ ఉంటుంది అంటే వాళ్ళ ఫామ్స్ని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు, సో దట్ మెనీ పీపుల్ వెళ్ళొచ్చు వాళ్ళ ఫామ్స్కి అని. ఇక్కడ మనకి లోపలికి ఎంట్రీ ఇవ్వరు, వాళ్ళు అరేంజ్ చేశారు ఫ్లవర్స్తో. ఇక్కడ బొమ్మలు కింగ్స్ రూల్ చేసేటప్పుడు ఉన్న బొమ్మల్లా ఉన్నాయి, అన్నీ చాలా బాగున్నాయి. ఇది టెలిస్కోప్, నేను చూసి అది వర్క్ అవుతుందా అని. వర్క్ అవుతుంది, ఎక్కడో ఉన్నది కనిపిస్తుంది నాకు. ఇది మెయిన్ గ్లాస్ హౌస్, సో ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇదే మెయిన్ గ్లాస్ హౌస్, దీనికోసమే అందరూ వెళ్ళేది కూడా. ఇక్కడ మనం టికెట్ చూపించాలి, మనం స్టార్టింగ్లో తీసుకుంటాం కదా, అది ఆ టికెట్ ఇక్కడ చూపించాలి. ఇక్కడే ఫ్రీడమ్ ఫైటర్ స్టోరీ అంతా ప్రజెంట్ చేసి చూపిస్తారు ఫ్లవర్స్తో. ఎంత క్యూట్గా ఉందో లోపల వెళ్తే. బట్ చాలా క్రౌడ్, వీకెండ్స్లో వెళ్ళాం కదా మేము, సో చాలా క్రౌడ్ ఉండే. ఇవన్నీ రియల్ ఫ్లవర్సే. మీరు వెళ్ళాలనుకుంటే ఇఫ్ పాసిబుల్ వీక్ డేస్లో వెళ్ళండి, వీకెండ్స్లో కాకుండా. ఇదే వాళ్ళు కర్ణాటక కోసం ఎలా ఫైట్ చేశారు, ఆ స్టోరీ అంతా వేశారు. నిజంగా అయితే నేనేం చదవలేదు, ఎందుకంటే అంత క్రౌడ్ ఉంది అక్కడ. సో చదివే ఆప్షన్ కూడా లేదు, వెళ్ళండి వెళ్ళండి అంటున్నారు అక్కడ వెనకల నుంచి.
ఇది ఓన్లీ ఫ్లవర్ షో కాదు, వన్ టైప్ ఆఫ్ పీస్ఫుల్ స్పాట్ అని కూడా చెప్పచ్చు. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు హాయిగా, వెళ్ళాలి అనుకుంటే మనం. ఇది మెయిన్, చెప్పాను కదా ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్ వాళ్ళది. ఇది గ్లాస్ హౌస్ ఎంట్రన్స్, అండ్ దాని ముందరే చిన్ని మౌంటైన్ ఉంటుంది, ఇదే అది. నేను ఆల్రెడీ చెప్పాను కదా లాల్బాగ్లో లేక్ కూడా ఉంటుంది అని, ఇదే ఆ లేక్. ఆ టైంలో వర్షం పడుతుంది, మా దగ్గర అంబ్రులాస్ కూడా లేవు. సో మీరు వెళ్ళేటప్పుడు అంబ్రులాస్ క్యారీ చేయండి. బెంగళూరు వెదర్ గురించి మనందరికి తెలిసిందే, ఎప్పుడు ఏ టైంలో వర్షం పడుతుందో మనకు తెలీదు. క్యాష్ కూడా మెయింటైన్ చేయండి వెళ్ళేటప్పుడు. ఇది నేను రియల్ అనుకున్నా, రియల్ కాదంట, ఆర్టిఫిషియల్ వాటర్ ఫ్లో. ఇదంతా చూసేసిన తర్వాత రిటర్న్ 1కి బయలుదేరాం. అప్పుడు కూడా ర్యాపిడో బుక్ చేసుకున్నాం. ఏమంటే మళ్ళీ బాలేక అది వర్క్ అవ్వలేదు, కార్ ట్రబుల్ ఇచ్చింది. పాపం ఆ అన్న చాలా ట్రై చేశాడు స్టార్ట్ చేయడానికి, బట్ అది అవ్వలేదు. సో నెక్స్ట్ వేరేది బుక్ చేసుకున్నాం కష్టపడి. వర్షం పడుతుంది కదా, అంత ఈజీగా ఏది యాక్సెప్ట్ చేయరు. ఎలానో లాస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత యాక్సెప్ట్ చేశారు. హాఫ్ అన్ అవర్ కాదు, 1 అవర్ తర్వాత. ఈ అన్న నాకు తెలిసి శ్రీలీల ఫ్యాన్ అనుకుంటా. ఎక్కినప్పటి నుంచి శ్రీలీల సాంగ్ కూర్చి మడత పెట్టి ఆ సాంగ్ ప్లే చేస్తూనే ఉన్నాడు. నేను మనసులో అనుకుంటున్నా కొంచెం రోడ్డుని చూసి డ్రైవ్ చేయండి అన్న అని, బట్ బాగా డ్రైవ్ చేశాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.